భారతదేశంలో ఓటు హక్కు అనేది కేవలం 5 ఏళ్లకు ఒకసారి నచ్చిన నాయకుడిని ఎన్నుకునే ఒక రాజకీయ ప్రక్రియ మాత్రమే కాదు. అది రాబోయే రోజుల్లో మీ రేషన్ కార్డ్, పెన్షన్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను శాసించే అత్యంత కీలకమైన పత్రంగా మారబోతోంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అర్హత లేని బోగస్ రేషన్ కార్డుదారులను ఏరివేసేందుకు ఆ రాష్ట్ర యంత్రాంగం సర్ ప్రక్రియనే ప్రామాణికంగా తీసుకుంటోంది. దీని ద్వారా ఆధార్ రేషన్ కార్డులతో పాటు సదరు లబ్ధిదారుడికి నిర్దేశిత ప్రాంతంలో యాక్టివ్ ఓటు హక్కు ఉందా లేదా అనే డేటాను క్రాస్ వెరిఫికేషన్ చేశారు. ఒక వ్యక్తి నిరంతరం ఓటు వేయకుండా లేదా ఓటర్ లిస్టులో పేరు లేకుండా ఉండి కేవలం ఉచిత రేషన్ మాత్రమే పొందుతుంటే వారిని వలస వెళ్లిన వారిగా, అర్హత లేని బోగస్ లబ్ధిదారులుగా గుర్తించి లక్షలాది కార్డులను తొలగించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఒకే కుటుంబానికి సంబంధించిన అన్ని డేటాబేస్లను ఒకే గొడుగు కిందకి తీసుకురాబోతున్నాయి. ఇప్పటికే ఆధార్, పాన్ లింకేజ్ తరహాలోనే ఆధార్తో ఓటర్ ఐడి లింకింగ్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఒక కుటుంబంలో అర్హులైన పౌరులుండి కూడా ఓటర్ లిస్టులో వారి పేర్లు లేకపోతే ఆ కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో వ్యత్యాసాలు చూపిస్తుంది. ప్రభుత్వాలు లబ్ధిదారుల ఏరివేత కోసం ఏదైనా ఒక కఠినమైన నిబంధన పెడితే అందులో ఓటర్ ఐడి చురుగ్గా లేకపోవడం అనేది సంక్షేమ పథకాల తిరస్కరణకు ఒక బలమైన సాంకేతిక కారణంగా మారే అవకాశం కనిపిస్తోంది. భారత రాజ్యాంగం ప్రకారం సంక్షేమ పథకాలు అనేవి పౌరుల జీవన ప్రమాణాలను పెంచడానికి ఉద్దేశించబడినవి. కేవలం ఓటు లేదనే ఒకే ఒక కారణంతో పథకాన్ని ఆపడం చట్టపరంగా సవాలుకు గురైనప్పటికీ ప్రభుత్వాలు నేరుగా కాకుండా లూప్ హోల్స్ ద్వారా దీనిని అమలు చేసే ఆస్కారం ఉంటుంది. సదరు లబ్ధిదారుడు స్థానికంగా నివసించడం లేదు అని నిరూపించడానికి ఓటర్ లిస్టులో పేరు లేకపోవడాన్ని ఒక ప్రాథమిక ఆధారంగా చూపిస్తారు. స్థానికత నిరూపణ కానప్పుడు ఆటోమేటిక్గా స్థానిక సంక్షేమ పథకాలు, పెన్షన్లు నిలిచిపోతాయి. కాబట్టి ఓటు హక్కును కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా తమ ఆర్థిక రక్షణ కవచంగా భావించాల్సిన అవసరం ఉందనేది నిపుణుల మాట. అందుకే సామాన్య ప్రజలు ఓటు హక్కుపై నిర్లక్ష్యం వీడాలి. మాకు రాజకీయాలు వద్దు, ఓటు వేయకపోయినా పర్లేదు అనుకుంటే భవిష్యత్తులో ప్రభుత్వాల డిజిటల్ వడపోతలో మొదటి దెబ్బ పడేది ఆ వర్గాలకే. పశ్చిమ బెంగాల్ రేషన్ కార్డుల ఉదంతం దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్స్కి ఒక కనువిప్పు లాంటిది. ఓటర్ జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవడం, ప్రతి ఎన్నికల్లోనూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఓటర్ల జాబితాలో పేరు లేనట్లయితే సంక్షేమ పథకాలు ఆగిపోతాయా? పేదలకు అందే పథకాలు ఇక వారికి చేరకుండా పోతాయా? దేశ ప్రజల్లో మెదలుతోన్న కంగారు పెడుతున్న ప్రశ్న ఇది. ఇప్పటికే సర్లో తన పేరు లేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇటీవలే జరిగింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో తమ పేరు లేకుంటే సర్వం శూన్యం అన్న భావనలో ప్రజలు పడిపోయారు. రేషన్ కార్డు సహా ఎలాంటి సంక్షేమ పథకాల ఫలాలు అందుకోవడానికి అర్హత ఉండదు. భవిష్యత్తులో బ్యాంక్ పాస్బుక్లను కూడా రద్దు చేయాల్సిందిగా కోరుతాం. అన్నపూర్ణ భండార్ స్కీమ్ కింద నెలకు 3,000 సాయం తీసుకునే మహిళలకు ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోతే వాళ్లకు ఆ స్కీమ్ కూడా అందదు. ఇవి మే 12న బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి చేసిన కమెంట్స్. సర్ ప్రక్రియ తర్వాత ఓటర్ల జాబితా నుంచి పేర్లు డిలీట్ అయిన వారు సంక్షేమ పథకాల జాబితా నుంచి కూడా డిలీట్ అవుతారు. ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ ఈ 4 కారణాలతో ఓటర్ల జాబితా నుంచి పేరు డిలీట్ అయినట్లయితే వారిని సంక్షేమ పథకాల లిస్ట్ నుంచి తొలగించాలి. గతేడాది డిసెంబర్ 6న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విడుదల చేసిన తుది జాబితా ప్రామాణికంగా ఉంటుంది. ఇది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జూన్ 4న జారీ చేసిన ఉత్తర్వులు.
సర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే పేదలకు అన్యాయం జరుగుతుంది. అది భవిష్యత్తులో అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఓటర్ కార్డు లేకపోతే భవిష్యత్తులో రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ పోతుంది. ప్రజలకు అన్యాయం జరగనివ్వద్దు. ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం కోసం బీజేపీ చేస్తున్న కుట్రలను నిశ్చితంగా పరిశీలిస్తూ తిప్పికొట్టాలి. ఇవి జూన్ 24న కాంగ్రెస్ నేతలతో జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ చెప్పిన మాటలు. సర్ ప్రారంభమైన సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఓటు హక్కు కోల్పోతే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా కోల్పోయే పరిస్థితి రావచ్చు. బెంగాల్లో సర్ ఆధారంగా ఓటు లేని వాళ్లకు రేషన్ కార్డుల జాబితా నుంచి తొలగించే చర్యలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి రావచ్చు. ఓటు హక్కును నిర్లక్ష్యం చేయొద్దు. మంగళవారం సర్కు తన వివరాలు ఇచ్చిన తర్వాత కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలివి. పశ్చిమ బెంగాల్లో జారీ అయిన ఉత్తర్వులు, బీహార్ సీఎం చేసిన కమెంట్లు, ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ ఇచ్చిన అలర్ట్, తాజాగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేసిన సూచనలు, ఇవన్నీ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణతో ఏదో జరగబోతుంది అన్న అనుమానాలకు తావిస్తున్నాయి. ఓటర్ల జాబితాలో పేరుందో లేదో చెక్ చేసుకోవాల్సిందేనని, ఓటు కోల్పోతే ప్రభుత్వ పథకాలు కూడా కోల్పోవాల్సి వస్తుందన్న సంకేతాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే సర్ ప్రక్రియ ప్రారంభమైనందున జనం అలర్ట్గా ఉండాలని, తగిన ఆధారాలిచ్చి ఓటర్ జాబితాలో పేరుండేలా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజుల నుంచి సూచిస్తోంది. అన్ని పార్టీల నేతలు కూడా దీనిపైనే ఫోకస్ పెట్టారు. దేశవ్యాప్తంగా జరుగుతోన్న సర్ అనేక సందేహాలకు కారణమైంది. ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో జరుగుతోన్న ఈ కసరత్తు మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే అనుమానాలకు తావిస్తోంది. సర్ ప్రక్రియ కేవలం ఓటర్ల జాబితా వరకే పరిమితం కాకపోవచ్చునని, సంక్షేమ పథకాల అర్హత కూడా లింకు పెట్టే ప్రమాదం ఉందనే ఆందోళన నెలకొంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ 4న వెలువడ్డ ఉత్తర్వులు ఈ అనుమానాలకు బలాన్ని చేకూర్చాయి. దీనికి ముందు బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి చేసిన వ్యాఖ్యలు కూడా అదే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వారం రోజుల ముందు ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవచ్చునని సంకేతాలు ఇచ్చారు. తాజాగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సైతం ఈ వాదనలకు బలాన్ని చేకూర్చే తరహాలోనే మాట్లాడారు. ఓటర్ జాబితాలో పేరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిందేనని ఇతర నేతలు కూడా పదే పదే సూచిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డును అనుసంధానించడం నిబంధనగానే అమలవుతోంది. రేషన్ కార్డు మొదలు పెన్షన్ వరకు అన్నింటికీ ఆధార్ కార్డు వివరాలు ఇవ్వడం తప్పనిసరిగా మారింది. చివరకు బ్యాంకు ఖాతాకు సైతం ఇది ఒక షరతుగానే అమలవుతోంది. ఆధార్ కార్డు స్థానాన్ని భవిష్యత్తులో ఓటర్ కార్డు రీప్లేస్ చేస్తుందేమోనన్న ఆందోళన మొదలైంది. సర్ ప్రక్రియ మొత్తం ముగిసి తుది జాబితా వెలువడ్డ తర్వాత ఏం జరగబోతోందనే అనుమానాలు వస్తున్నాయి. ఓటు వేసే సమయానికి మాత్రమే ఓటర్ గుర్తింపు కార్డు మనకు గుర్తుకొస్తుంది. మిగిలిన సమయాల్లో దాని గురించే పట్టించుకోం. కానీ ఇప్పుడు ఓటర్ కార్డును సంక్షేమ పథకాలకు అనుసంధానం చేయనున్నట్లుగా బెంగాల్లో ఉత్తర్వులు రావడం, ముఖ్యమంత్రులు కమెంట్ చేయడంతో ఏదో జరగబోతోందన్న అలజడి మొదలైంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జూన్ 4న సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను ఓటర్ జాబితాలో సరిపోల్చాలని అధికార యంత్రాంగానికి ఆ ప్రభుత్వంలోని ఫుడ్ అండ్ సప్లయర్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సర్ ప్రక్రియ తర్వాత ఓటర్ల జాబితా నుంచి పేర్లు డిలీట్ అయిన వారు సంక్షేమ పథకాల జాబితా నుంచి కూడా డిలీట్ అవుతారని అందులో ప్రస్తావించారు. మొత్తం 5 అంశాలను ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ ఈ 4 కారణాలతో ఓటర్ల జాబితా నుంచి పేరు డిలీట్ అయినట్లయితే వారిని సంక్షేమ పథకాల లిస్ట్ నుంచి తొలగించాలి. ఏదైనా పరిస్థితుల్లో ఓటర్ల జాబితా నుంచి పేరు డిలీట్ అయిన తర్వాత ట్రిబ్యునల్ దగ్గర అప్లికేషన్ పెట్టుకొని దాన్ని విచారణ పెండింగ్లో ఉన్నట్లయితే ఫైనల్ నిర్ణయం వెలువడేంత వరకు రేషన్ కార్డ్, సంక్షేమ ఫలాలు అందుకోవడానికి అర్హత ఉంటుంది. గతేడాది డిసెంబర్ 6న సీఈఓ విడుదల చేసిన తుది జాబితా ప్రామాణికంగా ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో పేరు లేనట్లయితే రేషన్ కార్డు సహా ఎలాంటి సంక్షేమ పథకాల ఫలాలు అందుకోవడానికి అర్హత ఉండదని బీహార్ ముఖ్యమంత్రి సామ్రాజ్ చౌదరి మే 12న వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ 2-3 రోజులకే బీహార్ సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భవిష్యత్తులో బ్యాంక్ పాస్బుక్లను కూడా రద్దు చేయాల్సిందిగా కోరుతామని అన్నారు. బీహార్ ప్రభుత్వం అన్నపూర్ణ బండార్ స్కీమ్ కింద ప్రతి నెల మహిళలకు 3,000 చొప్పున సాయం చేస్తోంది. ఓటర్ల జాబితాలో పేర్లు లేని మహిళలు ఈ పథకానికి అర్హత కోల్పోనున్నట్లుగా సీఎం సామ్రాజ్ చౌదరి వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకు తగినట్లుగా బీహార్ ప్రభుత్వం ఉత్తర్వులేవి వెలువరించలేదు. ఎన్నికల జాబితాలో ఓటర్లు వారి పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా సామ్రాజ్ చౌదరికి ముందు ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ పదే ప్రజలను అప్రమత్తం చేశారు. కానీ సంక్షేమ పథకాలకు లింకు పెట్టే ప్రమాదాన్ని ఆయన మాటల్లో ఆ రాష్ట్ర పేద కుటుంబాలు గ్రహించలేకపోయాయి. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడం ఇకపై కేవలం ఎన్నికల్లో ఓటు వేయడానికే పరిమితం కాదు. సంక్షేమ పథకాలకు అదే ప్రామాణికం అనేది బీహార్, బెంగాల్ ప్రభుత్వాల ధోరణితో స్పష్టమైంది. ఈ 2 రాష్ట్రాల్లోని పరిణామాలను పరిగణలోకి తీసుకున్నారో ఏమో అనర్థాలు జరుగుతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అలర్ట్ చేశారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియ ప్రారంభం కాకముందే ప్రజలను, కాంగ్రెస్ నేతలను ఆయన అప్రమత్తం చేశారు. ఓటు పోతే భవిష్యత్తులో సంక్షేమ పథకాల కోత పడొచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ జాబితాలో పేర్లుండేలా చూసుకోవాలని సూచించారు. తాజాగా మంగళవారం కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఓటర్ లిస్టుకు వెల్ఫేర్ స్కీమ్ లింకు పెట్టే కొత్త విధానాన్ని తీసుకొస్తుందేమో అనే చర్చలు మొదలయ్యాయి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఒక రాజ్యాంగబద్ధ హక్కు. కానీ సంక్షేమ పథకాలు సామాజిక భద్రతలో భాగంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ సేవలను, సంక్షేమాన్ని పొందాలంటే తప్పనిసరిగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావడానికి అర్హులై ఉండాలనేది ఒక నిబంధనగా మారుతుందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.